అందరికీ జై శ్రీరామ్. ఇది నా ఫిరోజ్ ఖాన్, తెలంగాణ కాంగ్రెస్ నాంపల్ ఇన్ఛార్జ్. జనరల్ సెక్రటరీగా కూడా ఏదో పోస్ట్ ఉంది ఆయనకి తెలంగాణ కాంగ్రెస్లో. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఆయన మాటలకు అర్థం ఏందో నేను చెప్తా. ఆయన ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడో మన దేవాలయం గురించి ఒకసారి వినండి, తర్వాత మాట్లాడతా. ఇక్కడ మతం, ఇక్కడ కులం లేదు, ఇక్కడ మతం లేదు. ఇక్కడ మానవత్వం ఉన్నది, ప్రేమ ఉన్నది. అమ్మ అందరికీ పిలుస్తారు, అందరి జీవితం బాగుపడాలి, జీవితం చల్లగా ఉండాలి, మీకు అభివృద్ధి చెందాలి. అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మన కంట్రీ ఇండియా సెక్యులర్, మన కాన్స్టిట్యూషన్ సెక్యులర్, మన బోనాల్ పండుగ అది కూడా సెక్యులర్. ఎట్లా యునైట్ చేయాలి అది మాట్లాడాలి. ఎప్పుడు అమ్మ కులం మతం చూడలేదు, మనది ఎందుకు కులం మతం గురించి మాట్లాడాలి. చూసినారు కదా, కులం లేదు, మతం లేదు. ఈయనకు బహుశా తెలియదు, వీళ్ళ మతంలో లేకపోయి ఉండొచ్చునేమో. మన ధర్మంలో అమ్మవారి జాతరకి ప్రతి కులమోడు ఆయనకి సంబంధించిన వస్తువు అమ్మవారికి సమర్పిస్తాడు. అన్ని కులాలు కలిపితేనే మతం, ఆ మతం అందరూ కలిపి చేస్తేనే జాతర. కులము మతము ఇవి లేకుండా జాతర లేదు, అమ్మవారు లేదు. అంతా వేరే మతమే అయినప్పుడు అమ్మవారు ఎక్కడి నుంచి వస్తారు? హిందూ మతము, సనాతన ధర్మము, కులాలు ఉన్నాయి కాబట్టే జాతర. ఆ జాతర జరుగుతుంది కాబట్టి నువ్వు వచ్చినావు. సార్ ఫిరోజ్ ఖాన్ గారు అతిథిగా వచ్చినారు, దేవునికి దండం పెట్టుకున్నారా, ఇష్టం ఉంటే, లేదంటే చూసినారా, వాళ్ళ మీ వెనకాల ఉండే వాళ్ళ ఇష్ట ప్రకారం చూసినారా, వెళ్ళిపోయినారా? మా దేవాలయానికి ఎందుకు సార్ అర్థం లేకుండా మాట్లాడతారు? నీకేమన్నా అక్కడ బోర్డు రాసి పెట్టినారా దేవాలయం పైన, ఇక్కడ కులం లేదు మతం లేదని? ఎందుకు అలా మాట్లాడతారు? అమ్మవారి మీద నువ్వు అభిమానంతో ప్రేమతో వచ్చినాడు అయితే ఈ బొట్టు కూడా పెట్టుకోలేదు. మళ్ళీ నువ్వు సెక్యులర్ అంటే నువ్వు బొట్టేది నీ మగన? భారతదేశం సెక్యులర్ మీ వల్లనే వచ్చింది, కాన్స్టిట్యూషన్ సెక్యులర్ మీ వల్లనే వచ్చింది. ఆఖరికి ఇప్పుడు మా దేవాలయాల పైన పడినారు, ఆ దేవాలయాలు కూడా సెక్యులర్ చేయడానికి. నువ్వు సెక్యులర్, అంత బాగా సెక్యులర్ ఉన్నాను అయితే దేవాలయంలో కొంచెం బొట్టు కూడా పెట్టుకోవాలి ఆఖరికి నువ్వు. ఏంది సార్ ఇది విషయమా? ఎప్పటికీ మా దేవాలయం సెక్యులర్ కాదు. నువ్వు దాన్ని ఇప్పుడు నువ్వు సెక్యులర్ అన్నమాట వెనక్కి ఖచ్చితంగా ఇది ఆ రోజు వస్తుంది, నువ్వు వెనక్కి తీసుకోవాల్సిన రోజు వస్తుంది. మా దేవాలయాలు సెక్యులర్ కాదు. ఈ మాట నువ్వు నీ ప్లేస్లోకి చెప్తావు అన్నమాట. మన అన్నీ సెక్యులర్ అని. మా దేవాలయమే దొరికింది నీకు సెక్యులర్. ఎవరు పిలిచినారు సార్ నేను బొట్టు పెట్టి స్వాగతం చెప్పినారు? ఎవరు రాండి మా దేవాలయానికి కానీ ఎవరు చెప్పినారు చెప్పు? నిన్ను ఎవరు రమ్మని చెప్పినారు దేవాలయం కాడికి? దేవాలయం కాడికి ఎవరు వచ్చినా ఆ అమ్మవారి మీద అభిమానంతోనో ప్రేమతోనో వచ్చినారా, చూసుకున్నారా, వెళ్ళిపోవాలా. ఇది సెక్యులరిజము. మా ఆటలన్నీ ఎడ సాగుతాయంటే కుదరదు సార్. ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు?
సెక్యులరిజం అని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు సార్. మరి మీరు అమ్మవారి కాడ బోనాలు పెడితే మీరు తింటారా? మీకు ప్రత్యేకంగా మళ్ళీ అలాలు చేసి పెట్టాల్సిందేగా. అమ్మవారి మీద ప్రేమ అభిమానం అందరికీ అమ్మ అన్నప్పుడు అమ్మ కాడ జరిగిన నైవేద్యాలకు నువ్వు తింటావా? ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు, కనీసం అమ్మవారి దగ్గర బొట్టు కూడా పెట్టుకోలే నువ్వు. అందరికి జై శ్రీరామ్. ఈ మాటల్లో ఎంత లోతుగా ఉన్నాయంటే అంత లోతుగా ఉన్నాయి. ఆయన చెప్తాడు కులం లేదు, మతం లేదు, ప్రేమ మాత్రమే ఉందని. ఈ మాటకు అర్థము మన పూజ్యులైనటువంటి వీర సావర్కర్జీ గారు ఒక మాట చెప్పినారు. హిందువులలో ప్రేమ, మానవత్వం ఇలాంటి అందరికన్నా కొంచెం దోష ఎక్కువ ఉంటాయి. ఆ ఎక్కువ వలన ఆ రోగంలాగా ఎదుర్కొన్నది అది. ఆ రోగం ఎక్కువ కావడం వల్లనే మనం ఈ పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు. ఆ రోగాన్ని తగ్గించడం కోసమే ఇప్పుడు ఈ మన ఈ సంస్థలన్నీ పనిచేస్తున్నాయి. ఎంతవరకు ప్రేమ ఉండాలా, ఎంతవరకు మానవత్వం ఉండాలా అంతవరకే చూపించాలా. ఎగస్ట్రా చూపిస్తే ఇలాంటి సార్లు వచ్చారో ఇలా మాట్లాడేసిపోతారు. ఆ వీర సావర్కర్జీ గారు ఊరికే చెప్పలా మనకు ప్రేమ మానవత్వం అనే రోగం ఉంది. ఎవరు ఈ సార్ను బొట్టు పెట్టి రండి సార్ అని ఆహ్వానం పలికిన గుడికి రండి. నేను సెక్యులరిజం గారి ఎంత దేశం సెక్యులర్, కాన్స్టిట్యూషన్ సెక్యులర్, అమ్మవారి జాతర సెక్యులర్. అమ్మవారి జాతరలో బాణం పడతారు. ఆ మేకపోతున్న బాణం పడితే ఆయన తినేసి పోతాడు కూర్చొని. అదే అమ్మవారి ముందరనే మళ్ళీ వీళ్ళు వచ్చి అలాలు చేస్తారు. ఈ సెక్యులర్ పేరు చెప్తే అలాలు చేసి ఏమని చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మా హిందూ టెంపుల్లో, హిందూ దేవాలయాలు, హిందూ ధర్మం సెక్యులర్ కాదు, ఏనాటికి సెక్యులర్ కాదు. మళ్ళీ చెప్తాను, హిందూ ధర్మం కానీ, సనాతన ధర్మం కానీ, హిందువులు కానీ, హిందూ టెంపుల్స్ కానీ, హిందూ సాంప్రదాయాలు కానీ ఎప్పటికీ సెక్యులర్ కావయ్యి. అందరికి జై శ్రీరామ్.